మీరు కూడా ఉండాలా? మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా 10 సంవత్సరాలు. ఒక నిమిషం సరే, కూర్చోవే. కాదు వినాలా నువ్వు? రేపు కాబోయే ముఖ్యమంత్రి మా తరఫున కూర్చో, నువ్వు కూర్చో. ఇంపార్టెంట్. తెలంగాణ వచ్చిందే విద్య కోసం. వాస్తవానికి ఇంత తక్కువ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల డాక్టర్ సజెషన్ మేరకు బీపీ ఉండడంతో ఇది చాలా కీలకం. తెలంగాణ రాష్ట్రానికి ఓనర్లు ఎవరు ఉన్నారంటే విద్యార్థులు, నిరుద్యోగులే. తెలంగాణ వచ్చిందే విద్యా వ్యవస్థ కోసం. నీళ్లు, నిధులు, నియామకాల్లో నీళ్లు అనేది భూములు ఉన్నోళ్ళకి, మా ఎస్సీ ఎస్టీ బీసీలకి భూములే లేవు, నీళ్లు అవసరం లేదు. నిధులు మాకు ఎట్లాగూ రావు. వెలమరెడ్డి కమ్మ 3 కులాలు 3 కుటుంబాలు దోచుకుంటున్నాయి. ఇక మిగిలింది ఎస్సీ ఎస్టీ బీసీలకి నియామకాలు లేవు, విద్య లేదు. ఏ దేశంలో అయితే మానవ నాగరిక సమాజంలో హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ ఉంటుంది, హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ లో ఫస్ట్ ప్రయారిటీ ఐక్యరాజ్య సమితి ఇచ్చింది ఏంటంటే విద్యకి ప్రాధాన్యత ఇవ్వనుంది. వెనుకబడ్డ దేశాలు సూడాన్, కాంబోడియా, ఆకలి దేశాల్లో కూడా 20% పైన పెట్టాలి ఎడ్యుకేషన్ కి. కానీ మనం తెలంగాణ అనేది నార్త్ ఈస్ట్ స్టేట్స్ కన్నా అత్యంత తక్కువ బడ్జెట్ పెడుతుంది. షేమ్. తెలంగాణ విద్యారంగం ఇవాళ ఎట్లుందంటే అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ స్థానంలో ఉంది తెలంగాణ. ఇవాళ 9వ తరగతి చదువుతున్న పిల్లలకు కూడా 3వ తరగతి పిల్లలు చేసే కూడికలు, తీసివేతలు, బాగారాలు రావట్లే. 10వ తరగతి చదువుతున్న పిల్లలకు కూడా ఇంగ్లీష్ లో గానీ తెలుగులో గానీ లీవ్ లెటర్ రాసే పరిస్థితి కూడా లేదు. కొన్ని గణాంకాలు చెప్పాలి. ప్రభుత్వాన్ని విమర్శించడానికో కాదు, ఒక జర్నలిజం స్కాలర్ గా, ఒక టీచర్ గా నేను చెప్తున్నా. దీని ప్రభావం సొసైటీ మీద ఎట్లుంటదంటే, ఇప్పుడే నాకు ఒక స్కాలర్ పంపించాడు. విద్య అనేది భారత రాజ్యాంగం కల్పించిన అందరి హక్కు, విద్య పొందడం. యూపీఏ ప్రభుత్వం విద్య హక్కు చేసింది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది భూమి మీద పుట్టిన, భారతదేశంలో పుట్టిన పౌరులందరికీ విద్యను అందించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత. కానీ ఈ కేవలం పెండింగ్ బిల్లుల సమస్య అనేది విద్యార్థులనే కాకుండా మొత్తం సమాజం మొత్తం మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది ఒక సోషల్ సైంటిస్ట్ నాకు పంపించింది. ఇప్పుడు విద్య హక్కు నుంచి అవకాశ హక్కుకు మారుతుంది. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. అందుబాటులో ఉన్న హక్కు నుంచి ఆర్థికంగా చాలా కష్టమైన అవకాశంగా మారుతుంది ప్రభుత్వ విధానాల వల్ల. ఫీ రియంబర్స్మెంట్ ఆలస్యం చేయడం వల్ల చదువు మధ్యలో బ్రేకు, డ్రాప్ అవుట్ రిస్క్ పెరుగుతుంది. ఇది సామాజిక న్యాయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు సామాజిక ఎదుగుదలకు చాలా కీలకమైన పథకం. ఈ ఆలస్యం చేయడం వల్ల సామాజిక అసమానతలు మరింత పెంచే ప్రమాదం ఉంది. దీనివల్ల జంజీ లాంటి ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంది. దేశంలో ఎక్కడన్నా జంజీ ఉద్యమం వస్తుందంటే 50 లక్షల మంది నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు, 50 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఈ భారతదేశంలో జంజీ ఉద్యమం వస్తుందంటే తెలంగాణ నుంచి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలలో, పేద అగ్రవర్ణాల్లో విద్య అనేది మొదటి జనరేషన్ చదువుకుంటున్న 50 లక్షల మంది పిల్లలకి విద్య అందకుండా పోతుంది. విద్య నాణ్యత తగ్గుదల పోతుంది. వాటర్ ఏమోకొని కాలేజీలకి నిధుల ఆలస్యం వల్ల ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది. ల్యాబ్లలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్లేస్మెంట్స్ లేకుండా పోతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే ప్లేస్మెంట్స్ ఎవరు ఇవ్వరు. ఒకవైపు ఏమో ప్రైవేట్ స్కూళ్లలో 70% పెరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో, ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల క్వాలిటీ ప్రమాణాలు పడిపోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ లోనేమో డ్రాప్ అవుట్ పెరుగుతుంది, ప్రైవేట్ స్కూల్స్ లోనేమో క్వాలిటీ పడిపోతుంది. అంటే పేరుకి మనం చదువుకుంటున్నాం కానీ ఆ లక్షల రూపాయలు పెట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నా కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండట్లేదు. మనం ఇవాళ థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్ అంటున్నాం. ఒకవైపు ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెప్తున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి డబ్బులు ఉంటాయి, ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాలు సమీకరించడానికి డబ్బులుంటాయి, ప్రపంచ స్థాయి గ్లోబల్ సమ్మిట్లకు పోవడానికి డబ్బులుంటాయి, అందాల పోటీలు పెట్టడానికి డబ్బులుంటాయి, మూసీ నది ప్రక్షాళనకి 1,50,000 కోట్ల డబ్బులుంటాయి. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, పేద పిల్లలకి గురుకులాల్లో కనీసం నాణ్యమైన భోజనం పెట్టడానికి ఉండదు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మా 160 మంది పేద పిల్లల్ని చంపిన, మర్డర్ చేసినోడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ 160 మంది పిల్లల్ని చంపింది ఎవరు? తెలంగాణ విద్యాశాఖ. తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీద మనం 160 మర్డర్ కేసులు పెట్టాలి. ఈ నాగరిక సమాజంలో, అభివృద్ధి చెందిన సమాజంలో భారతదేశం ఒకవైపు అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలతో పోటీ పడుతున్న మన మోడీ గారు చెప్తుంటే, తెలంగాణలో
ప్రభుత్వం చట్ట ప్రకారం పెట్టాల్సిన మధ్యాహ్న భోజన పథకంలో 160 మంది పిల్లలు చనిపోవడం అంటే ఇది నాగరిక సమాజానికి సిగ్గుచేటు. వీఆర్ షేమ్ ఆన్ యూ మిస్టర్ రాహుల్ గాంధీ. నువ్వు రాజ్యాంగం పట్టుకొని ఒకవైపు తిరుగుతున్నావు, ఇక్కడ మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని గ్యాంగ్ రేప్ చేస్తున్నాడు. ఈ 160 మంది పిల్లలు చంపేందుకు మనమంతా మర్డర్ కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద. అదేవిధంగా ఇక్కడ ఉన్నత విద్య గురించి మాట్లాడుతున్నారు. మా రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య విద్యను ప్రేమిస్తున్నాడట. ఆయన విద్యను ప్రేమించట్లే, ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే విద్యను ప్రేమించేటోడైతే కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1270 పోస్టులు ఉండాల్సింది 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 846 పోస్టులు ఖాళీగా ఉంటే నువ్వు 1000 కోట్లు ప్రకటించింది బిల్డింగ్ల కోసం. బిల్డింగులు ఉంటే ఏం చేసుకోవాలి? పాఠాలు చెప్పే ప్రొఫెసర్ లేకపోతే ఏం చేయాలి? అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో 500 పోస్టులు 403 పోస్టులు ఉంటే 200 ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో 150 ఖాళీలు ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీలో ఉన్న 120 ప్రొఫెసర్లలో 100 ఖాళీలు ఉన్నాయి. ఇట్లా 80% ప్రొఫెసర్లు లేకపోతే యూనివర్సిటీలు ఏమైతాయి? ఇలా మీరు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అద్భుతంగా ప్రజాప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యము, ఇంటింటా సౌభాగ్యం అని చెప్పి అభయవస్థం అనే మేనిఫెస్టో పెట్టారు. మీ మొత్తం 50 లక్షల మంది విద్యార్థులు మేనిఫెస్టోని చెప్పులతో కొడతాం అంటే అర్థమైంది మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని చెప్పులతో కొట్టినట్టే. సిగ్గులేదు మీకు ఇంకా. ఇప్పుడు గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వము 2021-22లో 4,000 కోట్ల రూపాయలు బడులు మౌలిక సతుల కోసం కేటాయిస్తామని చెప్పారు. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అని చెప్పి అన్న మీ ప్రభుత్వం శ్రీనివాస్ అన్న మీ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు ప్రకటించి మళ్ళీ నిధులు వెనక్కి తీసుకోమని సర్కులర్ ఇచ్చింది. అందుకనే మీరు ఇంటికి పోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇద్దరు మా బీసీ ఒక నిమిషం డేటా చెప్తున్నా ఉన్నది చెప్పడానికంటే ఏందన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ ఉన్న డేటా చెప్తున్నా. 2021-22లో మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కింద 9,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించి మళ్ళీ నిధులు వెనక్కి తీసుకోవాలని సర్క్యులర్ ఇచ్చింది. అన్న నీకు మావోడు కానీ నేనుంటే మీకు కోపపడతావు. మేము మీ దొరని అడుగు, మీ దొరని గల్లా పట్టుకుని అడుగు. మరి నన్ను అడుగుతాం ఎందుకు? బరాబర్ అడుగుతామన్నా మిమ్మల్ని. మీరు శ్రీనివాస్ గౌడ్ అన్న మా సర్దార్ సర్వాయి బాబు కాబట్టి అడుగుతాం. ఎవరిని అడుగుతాం? వెలమదొరని అడుగుతామా? నువ్వు మా అన్న కాబట్టి నిన్ను అడుగుతాం, రమణని అడుగుతాం. మిమ్మల్ని అడగకపోతే ఎవరు అడుగుతాం అన్న? మీరు మా అన్నలు. అరే నా అంశం ఏమంటున్నా అంటే గతంలో ఉన్న కేసీఆర్ తప్పు చేసిండనే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చినాం. రేవంత్ రెడ్డి ఏమో అన్న అంటే రేవంత్ అన్న ఆయన అడ్రస్ లేకుండా ఉన్నాడు. ఆయన విద్యాశాఖ మంత్రి పీకర్ అనుకున్నాడా? ఆయన ఏమన్నా విద్యాశాఖ మంత్రి? ఆయన చదువుకున్నాడా? స్కాలరా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 17 మంది మంత్రులు కూడా నియమించుకోలేకపోయింది. వాళ్ళు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేస్తా అని చెప్పి 30 మందో 30 ఎంతమంది ఉండాలన్నా మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 35 మంది మంత్రులు ఉండాలి. మన తెలంగాణలో 17 మందే ఉండాలి. 17 మంత్రుల్లో విద్యాశాఖ మంత్రి చదువుకున్న శ్రీధర్ బాబుకో లేకపోతే నాగార్జున కొరకు నియొచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు మీకేమైనా సదుద్దేశం ఉంటే విద్యాశాఖ మంత్రిగా మీరు ఇమీడియట్ గా వేరేటోళ్ళకి ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని అడుగుతున్నా, మీరు కనీసం విద్యాశాఖ మంత్రి పెట్టలేని మీరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీఆర్ షేమ్ ఆన్ యూ. ఎందుకు విద్యాశాఖ మంత్రి ఉంటాడు? అన్ని శాఖలు ఆయన కిందే ఉంటాడు. హోంశాఖ ఆయనే, మున్సిపల్ శాఖ ఆయనే, అర్బన్ డెవలప్మెంట్ ఆయనే. మరి ఇది ప్రజాప్రభుత్వమా, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగబద్ధంగా నడుస్తుందా? అన్న నాకు ఏ పార్టీ మీద కోపం లేదు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా 12 సంవత్సరాలు మన తెలంగాణ వచ్చినాక విద్యారంగము దేశంలోనే అత్యంత చిట్ట చివరి స్థానంలో ఉంది. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. పిల్లలు చచ్చిపోతున్నారంటే మన పాలకులే కదా కారణము. గవర్నెన్స్ లో నేను ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్ గా చెప్తున్నా. పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్, బండారు దత్తాత్రేయ గారు లాంటి పెద్ద మనుషులు. పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా అవుతుంది. రాజనీతిలో పాలన లేకపోతే, రాజకీయంలో పరిపాలన లేకపోతే అది మాఫియాకి దారితీస్తుంది. కాబట్టి మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం, పేద బడుగు వర్గాల కోసం, గరీబుల కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి మన ఈగో ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టి ఎడ్యుకేషన్ లో 20% పెట్టాల్సిందే. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో 5 to 6% పెడుతున్నారు. తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రము, విద్యారంగంలో అత్యంత చివరిలో ఉంది. షేమాన్ ఆల్ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మనం గట్టిగా అడిగితేనే కదా. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే అన్న మీరంతా బీసీ వర్గాల నుంచి వచ్చిర్రు, రేపు పొద్దున కీలకమైన పదవుల్లో ఉండాలి. మీరు దత్తాత్రేయ గారు కానీ, సీనన్న కానీ, రమణన్న కానీ మా ఆవేశాన్ని, మా బాధని అర్థం చేసుకోండి. దయచేసి ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో 20% వాటా పెట్టాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన డిక్లరేషన్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో ఆ అంశాలు గినక చేయకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకజీ వీఆర్ రిక్వెస్టింగ్ యూ అండ్ వీఆర్ వార్నింగ్ యూ. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మీరు ఇమీడియట్ గా విద్యకి, వైద్యకి బడ్జెట్ పెట్టండి.
చెప్పండి. ఫీ రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్వాలిటీ రోజుకొక పిల్లలు చచ్చిపోతున్నారు. కాబట్టి జై తెలంగాణ, జై హింద్, జై భారత్. నేను వ్యక్తిగతంగా ఎవరికి కోపం కాదు. ఒక ఉద్యమకారుడుగా తెలంగాణ తెచ్చుకుందే మన విద్యార్థుల కోసం. మనకి సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. తెలంగాణ ఏం ఎడారి కాదు. తెలంగాణలో అన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. ఈ సోషల్ మానవ వనరులకి సహజ వనరులకి మధ్య పాలకులకి సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల, దూరదృష్టి లేకపోవడం వల్ల, అంకిత భావం లేకపోవడం వల్ల ఈ విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ చావుల్లోని తెలంగాణ చూడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన జాజుల శ్రీనాన్నకి హృదయపూర్వక అభినందనలు. జై తెలంగాణ, జై హింద్.